ఏలూరు పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకులో జరిగిన ప్రజాగలం కూటమి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధారాలు లేని ఆరోపణలు చేశారని విమర్శలు గుప్పించారు. తమకు తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని అంటున్నారని, అయితే అవి ఎక్కడ ఉన్నాయో చెబితే వాళ్లకే గిఫ్ట్గా ఇచ్చేస్తామని పేర్కొన్నారు. తాను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ చేశారు. ముఖ్యంగా ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు, మీరు మమ్మల్ని నదిలో కలిపేస్తాను, గిల్లో కలిపేస్తాను, అది అంటున్నారు. ఫస్ట్ మీ గెలుపు మీరు చూసుకోండి, క్లీన్ పాలిటిక్స్ చేయండి. వచ్చే పాలిటిక్స్ లో రేపు వద్దామనుకున్న యువతకు ఆదర్శంగా నిలబడండి. రేపు జరిగే ఎన్నికల్లో మీరేం చేస్తారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చెప్తారు, కానీ యువతను రెచ్చగొట్టట్లేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు యువతను తప్పుదోవ పట్టించట్లేదు, కానీ మీరు మాత్రం యువతని రెచ్చగొట్టి ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. అతాపాతాలను తొక్కేస్తాను, గోస్తాని నదిలో కలిపేస్తాను అంటే అంత సీన్ లేదు. ఇక్కడ ఎవరు చేతికి గాజులు వేసుకుని లేరండి పవన్ కళ్యాణ్ గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. ఎందుకంటే మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. మీరు మన ఆఫ్ఘనిస్తాన్ అల్ఖైదాలో మీరు ఉన్నారో అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు, లేకపోతే మీరు ఏమన్నా మానవ అతీత శక్తి అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ. బట్టలు తీయేస్తాము, డ్రాయల మీద తిరిపిస్తాము, అవన్నీ అసలు ఎంత చిరాగ్గా ఉన్నాయో వింటానికి ఒకసారి ఆలోచించుకోండి. మరి ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి మీ సొంత కార్యకర్తలు న్యాయం చేసుకోలేని వాళ్ళు మరి ఈరోజు ఇలా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ఇలాంటి బిహేవియర్ మార్చుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఫ్యూచర్ జనరేషన్కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయండి తప్ప ఇలా ఒక బ్యాడ్ వాతావరణాన్ని ప్రజల మధ్యలో కానీ కులాల మధ్యలో కానీ చేయకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. టీడీఆర్ బాండ్ స్కామ్ అన్నారు ఏంటి సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక 2 ఎకరాలు ఉంటే అది గవర్నమెంట్కి ఇచ్చి టీడీఆర్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసింది తెలుగుదేశం పార్టీ టైంలో. మరి రైతులు తీసుకుంటే దానికి కారుమూరి నాయసార్కి ఏం సంబంధం అండి? మరి లబ్ధిదారులు ఉన్నారు క్లియర్గా. టీడీఆర్ బాండ్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి, వాళ్ళ పేరు మీద ఉన్నాయి. మా కుటుంబ సభ్యులు కానీ మాకు కానీ ఎవరి ల్యాండ్లు లేవు, మేము ఎవరికి ఇవ్వలేదు. ఎవరైతే రైతులు ఉన్నారో తణుకులో గ్రీన్ జోన్ లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో, గ్రీన్ జోన్ లో ఉన్న రైతులు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి టీడీఆర్ బాండ్లు తీసుకున్నారు. ఆ టీడీఆర్ బాండ్ల వాల్యూ మొత్తం